హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు నేనైతే పెరుగు గారెలు చేస్తున్నాను. పెరుగు వడలు అని కూడా అంటారు కదా. ముందు రోజు అయితే గారెలు చేశాను. తర్వాత రోజుకి కొంచెం పిండి అయితే ఉందన్నమాట. వెంటనే గారెలు ఎందుకులే, ఇలా పెరుగు వడలాగా చేద్దామని అయితే చేస్తున్నాను. గారెలు అయితే వేసి పెట్టాను. ఇంకా వీటికి ఏంటంటే వేడిగా తినాల్సిన అవసరం ఏమీ లేదు కాబట్టి ముందే వేసాను అనమాట. ఈరోజు ఆలు కర్రీ, టమాటా వంకాయ కర్రీ చేశాను. ఇంకా గారెలు తినాలని వాళ్ళ కోసం అయితే లెమన్ రైస్ చేశాను. పిల్లలు నేను గారెలు తినాం కదా, అందుకని లెమన్ రైస్ చేశాను. పెద్దవాళ్ళకేమో గారెలు చేస్తున్నాను. కర్రీస్ కూడా రెడీ అయిపోయినాయి, గారెలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా లేవగానే బ్రష్ చేసుకొని తినేయటమే అని చెప్పేసి ఇంకా అన్నీ రెడీగా అయితే పెట్టేశాను. ఇంక ఇవన్నీ చేస్తున్నప్పుడు గిన్నెలు అయితే వస్తాయి కదా, సరేలే ఇంకా ఎవరు లేవలేదు, వాళ్ళు లేచేసరికి నేనైతే గిన్నెలు కడిగేద్దామని కడిగేస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఇంత మార్నింగ్ ఎందుకు కర్రీ చేస్తున్నారని. అందరూ లేచేసరికి 9-9:30 అవుతుంది. అప్పుడు బ్రష్లు చేసి టిఫిన్లు చేసేసరికి 10:30, 11 అయిపోతుంది. టీలు అవి తాగేసరికి ఇంకా అప్పుడు మళ్ళీ వంట చేసేసరికి లేట్ అయిపోతుంది. పిల్లలు కొంచెం ఎర్లీగా తింటారు, పెద్దవాళ్ళు అట్లా ఉంటారు కదా, అందుకని చెప్పేసి కర్రీస్ అయితే ముందే చేస్తాను. రైస్ అయితే 12కి అట్లా పెట్టేస్తే ఇంకా ఉడుకుతుంది కదా 12:30 కల్లా. ఇంకా పిల్లలకైతే ఫస్ట్ 12:30కి అలా లంచ్ అయితే పెట్టేస్తాను. వాళ్ళు తినటం చాలా టైం పడుతుంది కాబట్టి ఎట్లా లేదన్నా 1/2 అవర్ పైనే పడుతుంది, 45 మినిట్స్, ఒక్కొక్కసారి అయితే 1 అవర్ కూడా పట్టిద్ది. ఇంకా అందరూ లేచారనుకోండి, ఇంకా ఆ కబుర్లు ఈ కబుర్లు అని అప్పుడు ఇంకా పని మీద దృష్టి ఉండదు అనమాట. అందుకని నేను ఇంకా ముందు లేవగానే కర్రీస్ అయితే చేస్తున్నాను అందుకోసమని. ఇంకా తర్వాత ఈరోజు అయితే ఇంకా టిఫిన్ పనులు కూడా అయిపోయినాయి. ఇంకా అవి గిన్నెలు అవన్నీ కడిగేస్తున్నాను. ఈలోపు బట్టలు అయితే వాషింగ్ మిషన్లో కూడా వేసేసాను అనమాట. ఇంకా బట్టలు కూడా అవుతాయని మా హస్బెండ్ ఏమో ఇంకా పాలు అవి తీసుకురావాలి కదా, ఎన్ని తీసుకురావాలని అడుగుతున్నారనమాట. అంటే ఇంట్లో ఆడవాళ్ళు చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది ఎంత పడుతుంది ఏంటి అనేది. పాలు పెరుగు ఎన్ని తేవాలని అడుగుతారు రోజు మార్నింగ్ వెళ్ళేటప్పుడు. మామూలుగా మేము 4 ఉన్నప్పుడైతే 2 పాల ప్యాకెట్లు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా పడతాయి కాబట్టి ఎన్ని తేవాలి ఏంటి అని ఒక ఐడియా అయితే ఉండదు కదా వాళ్ళకి. ఇంట్లో ఆడవాళ్ళు మనమే చెప్పాలి కాబట్టి రోజు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒకసారి అడిగి తెలుసుకొని వెళ్తారు. ఇంకా పిల్లలేమో 8:30కి అట్లా లెగుస్తారనమాట. ఎందుకంటే ట్యూషన్కి పంపిస్తున్నాను కదా, వాళ్ళైతే ఇంకా ట్యూషన్కి వెళ్ళమని గొడవ చేస్తున్నారు. ఇంక 2 రోజులు వెళ్ళండిలేమ్మా అని చెప్పాను. ఎందుకు పంపిస్తున్నానంటే లాస్ట్ టైం కూడా సమ్మర్ వాళ్ళకి 3 months వచ్చిందనమాట. మేము అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వటం అట్లాగా. ఈ సమ్మర్ 3 monthsలో వాళ్ళకి వచ్చినవి కూడా మర్చిపోయారనమాట. ఇంట్లో మనం చదివిద్దామంటే మన మాట అయితే అస్సలు వినరు. అందుకని ట్యూషన్కి అయితే పంపించి ఒకసారి అన్ని రివైండ్ చేపిస్తూ ఉన్నాను, రివిజన్ లాగా మర్చిపోకుండా ఉంటారని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళగానే తెల్ల మొహం వేసుకొని చూడకుండా, చిన్నపిల్లలు కదా ఏంటంటే చదువుకున్నప్పుడే గుర్తుంటే తర్వాత మర్చిపోతారు. ఇంకా ఇప్పుడు స్కూల్స్లో అయితే ఇంకా అలానే ఉంది, ఎప్పుడప్పుడు ఈరోజు చెప్పింది రేపటికైతే మర్చిపోతూ ఉన్నారు. మరి మార్కులు అవన్నీ అయితే ఎట్లా వస్తాయేమో. వీళ్ళకైతే ఇప్పుడు యూకేజీ ఫస్ట్ క్లాస్లో అయితే A+ వచ్చింది ఇద్దరికి. మీరందరూ సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు ఏంటనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియోస్ కొంత ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. దానివల్ల మీకు వచ్చిన నష్టం అయితే ఏమీ ఉండదు కదా. కాకపోతే నాకు లైక్స్ వచ్చినాయి అనుకోండి, కొంచెం వ్యూస్ అయితే పెరుగుతాయి కదా. ఎప్పటి నుంచో చేస్తూ ఉన్న వ్యూస్ అయితే సరిగ్గా రావట్లేదు కదా. ఒకప్పుడైతే యూట్యూబ్ అనేది బాగుండేది. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్ని కాంట్రవర్సీలు, నెగిటివ్గా ట్రోల్ చేయటం ఇట్లా ఇవే ఎక్కువైపోయినాయి అనమాట. నార్మల్గా చేసే వాళ్ళకైతే వ్యూస్ అయితే రావట్లేదు. పర్టికులర్గా నా గురించి అని కాదు, జనరల్గా చెప్తున్నాను అనమాట. మామూలుగా చేసే వాళ్ళకైతే వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. ఏదో ఒక కాంట్రవర్సీ లేకపోతే నెగిటివ్గా, లేకపోతే ఒకటి తిడుతూ తీసే వాళ్ళకి, లేకపోతే డాన్స్ ఎక్స్పోజింగ్ చేసే వీడియోస్కి వాటికే ఎక్కువ వ్యూస్ వస్తుంది. అట్లా కాకుండా మామూలుగా కంటెంట్ అన్నీ బాగా చెప్తూ ఉంటారు కదా టెక్ ఛానల్స్ వాళ్ళకైతే చాలా తక్కువ అయితే వస్తున్నాయి. మరి అసలు వాళ్ళంతా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ వ్యూస్ అయితే ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు.
మన వాళ్ళకి ఎప్పుడైనా మంచి అనేది నచ్చదు కదా, ఏదైనా చెడ్డగా చెప్తేనే నచ్చుతుంది. పాపం వాళ్ళందరూ మన కోసం అన్నీ చెప్తుంటే వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తుంది వాళ్ళందరికీ. అసలు కొన్ని ఛానల్స్లో అయితే ఏమీ ఉండదు, కొన్ని వీడియోస్లో మరి వ్యూస్ ఎలా వస్తాయి అర్థం కాదు. మిలియన్స్లో వ్యూస్ వస్తుంటే మరి అది యూట్యూబ్ అల్గారిథం అట్లానో లేకపోతే ఏమో నాకైతే తెలియదు అనమాట. మనమంటే ఇంకా డైలీ వ్లాగ్స్ అంటే ఏముంటుందండి, రోజు ఇంట్లో జరిగేవి ఇవే, కానీ రెగ్యులర్గా కొత్త కంటెంట్ అంటే ఏమి ఉండదు. అలా కాకుండా కొంతమంది అచ్చంగా యూట్యూబ్ బేస్ చేసుకొని చేసేవాళ్ళు ఉంటారు కదా, కంటెంట్ క్రియేటర్స్, వాళ్ళకైతే పాప చాలా తక్కువ వస్తుంది, వాళ్ళు ఎంత మంచి కంటెంట్ చేసినా కానీ. ఈ సోదంతా మాకెందుకు అనుకుంటున్నారేమో, నేను ఒక వీడియో చూశానమాట, దాన్ని చూసి చెప్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది. అంటే ఒక అతనే తన మనసులో బాధ చెప్తూ ఉన్నాడనమాట. ఇలా మంచిగా చేసే వాళ్ళకైతే వ్యూస్ రావట్లేదు, ఇట్లా నెగిటివ్లు కాంట్రవర్సీలు చేసే వాళ్ళకైతే వ్యూస్ వస్తున్నాయి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకైతే వాళ్ళకి ఏంటంటే వ్యూస్ రాకపోతే ఏంటంటే వాళ్ళ ఛానల్ని యూట్యూబ్ అనేది రికమెండ్ చేయదు కదా, అలాంటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి తెలియకుండా పోతుంది కదా. మనం యూట్యూబ్లో తెలుసుకోవాలనుకుంటే చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి, అంతేగాని పచ్చళ్ళు చీరలు సారీలు అని అవి కాకుండా ఎవరు ఏమి చెప్పినా కానీ మొదట మనకంటూ ఒక ఆలోచన అనేది ఉండాలి కదా. వాళ్ళు అది చెప్పారు ఇది చెప్పాలి చేయకపోతే ఎట్లా అని కాకుండా అసలు ఏం చేస్తే బాగుంటుంది అనేది అయితే ఆలోచించుకోవాలి. చాలామంది బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది నష్టపోయారు కదా. అలా అవన్నీ కాదు, చాలామంది ఆ ప్రమోషన్స్ ఈ ప్రమోషన్స్ అని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారని కాకుండా మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఆ ప్రమోషన్స్ చేసి ప్రొడక్ట్స్ కొనుక్కొని దానివల్ల నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అందుకని చెప్తున్నాను కొంచెం అవేర్నెస్ కోసం. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి.